2026 మే నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ మే మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం ఉంది. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 నుంచి తృతీయ భావమైనటువంటి వృషభ రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చేటువంటి పరిస్థితి కూడా మీనరాశి వారికి మే మాసంలో కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 14 వరకు ద్వితీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల మీ కుటుంబపరమైనటువంటి వ్యాపారం అనగా సాంప్రదాయ మీ వ్యాపారాలు మరింతగా ఈ మాసంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థములో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, విద్యార్థులకు మంచి ఫలితాలు, జీవిత భాగస్వామి సహకారం మీకు మెండుగా రావడానికి అవకాశం ఉంది. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృషభ రాశిలోను, చతుర్థ భావంలో మిథున రాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించి మీరు సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ షష్టమ భావంలో కేతువు సంచరించేటువంటి రోజుల్లో ఈ మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఎటువంటి పోటీ లేకుండా నిరాడంబరంగానే మీరు విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. మీరు అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. మీకు శత్రువులు సైతం మిత్రులుగా మారిపోయి స్నేహితులుగా మారడం వల్ల మీరు సంతోషించే పరిస్థితి మనకు ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల మీనరాశి వారికి ఈ మాసంలో అలాంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 2026 మే మాసంలో 5 గ్రహాలు అనుకూలించగా 3 గ్రహాలు ప్రతికూలించే పరిస్థితి ఈ మీనరాశి వారికి 2026 మే మాసంలో కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా కుజుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందుల్ని, ఆటంకాలని, నష్టాలని మీకు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలోనూ అనగా ద్వితీయ భావమైనటువంటి మేషరాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల దుబారా ఖర్చులు పెరిగిపోతాయి. వాహన ప్రమాదాలు కానీ, వాహనాలకు సంబంధించిన రిపేర్లు కానీ, భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి అశాంతిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలో మీకు మీనరాశిలో సంచరించడం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ మాసంలో మీ మాటల వల్ల అపార్థాలే కాదు, కుటుంబంలో అశాంతి, వ్యవసాయ రంగంలో నష్టాలు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే వ్యయములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఈ 12వ భావంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక మీనరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఈ దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రుణ బాధల వైపు మిమ్మల్ని మళ్లించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈ మాసంలో మీరు మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను మీనరాశి వారికి వ్యయములో రాహుదోషం ఉంది కనుక కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, అమ్మవారికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుదోషం నుంచి మీరు బయటపడతారు. జన్మ శని దోషం ఉంది. శనీశ్వర స్వామి దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ నల్ల ద్రాక్షను ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇక ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలకు అవకాశం ఉంది. ఈ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకం కానీ, అర్చన కానీ నిర్వర్తించండి. అలాగే స్వామివారికి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. నిరంతరం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయడం వల్ల ఈ మీనరాశి వారికి కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం కల్పిస్తుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ IBM ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.